థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. ఈ మీడియా వాళ్ళకి అందరికీని. ఏదైనా చెప్పాలి అంటే ఆహ్, నీ నా వయసు ఇప్పుడు 41 సంవత్సరాలు. నా నేను చదువుకునే టైంలోని ఈవెన్ ఫోన్స్ ఉండేవి కాదు. కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి కాదు. ఫ్రెండ్స్‌కి వాళ్ళకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే లెటర్స్ రాసేవాళ్ళం. ఆ టైంలోని లెటర్ మీద పేరు రాయాలంటే సురేష్ సన్ ఆఫ్ మాధవరావు అని రాసేవాడిని. మా నాన్నగారి పేరు. అలాగా నా ఇండివిడ్యువాలిటీ ఉండాలని నేను ఎంతో కోరుకునేవాడిని. అలాగా నా ఇండివిడ్యువాలిటీ రావడం కోసం నా పేరు ఇగో ఈయన సురేష్ వాళ్ళ ఫాదర్ అని చెప్పడానికి ఆ పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నా మ్యారేజ్ దాకా కూడా నాకు అదే కష్టపడ్డాను నేను. కానీ నాకు అది ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూను నేనెవరు అని అంటే అరుణ్‌దేవ్ ఫాదర్ అని చెప్తున్నారు. అది అంతకన్నా నాకు అప్రిషియేషన్ అక్కర్లేదండి. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు అని అన్నారు. జనులా కనుగొని పుత్రుని పొడిగినప్పుడు నాడు పుట్టును సుమతి అని ఎప్పుడో చెప్పారు. నాకు అది ఎక్కువ రోజులు లేకుండా నా కొడుకు ఈరోజు ఎంత హైయెస్ట్ అవార్డు తెచ్చుకున్నాడు అంటే దానికి నేను చెప్పడానికి నాకు మాటలు కూడా ఉండవు. నిజంగా చెప్తున్నాను. ఈరోజు వాడిని నమ్మి అంటే ఇప్పుడంటే అందరికీ తెలుసు వాడికి గదర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఇదేది రాకమునుపు వాడిలో ఒక ఆర్ట్ ఉంది, కళ ఉంది అని చెప్పి స్టార్టింగ్లో జీ తెలుగు వాళ్ళు కొంత గుర్తించారు. దాన్ని టాప్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు నందకిషోర్ గారు. ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను సార్ మీకు అది ఆ విషయంలోనే. అలాగే ఎంతమంది పిల్లల్ని ఈ క్యారెక్టర్ కోసం వాళ్ళు చూశారు, చెందారు, ఇవన్నీ నాకు తర్వాత తెలిసాయి. అలాగనే ఈ షూట్ మొత్తం 35 సినిమా షూట్ అయినప్పుడు కూడా మహా అయితే ఇన్ని రోజుల జర్నీలోని నేను 2 రోజులు 3 రోజుల్లో వాడి కెమెరా ముందు యాక్టింగ్ చూశానండి. అంతా కష్టం అంతా వాళ్ళ ముగ్గురే పడ్డారండి. వాళ్ళకి కావాల్సినవి ఏవో కొంచెం అరేంజ్ చేసి ఇచ్చాను నేను అంతే. ఎందుకంటే అలా లేకపోతే మా డైలీ రొటీన్ జరగదండి. అందుకని వాళ్ళ ముగ్గురు సెట్స్లో ఉండేవారు. నేను ఇంటి దగ్గర ఉండి నా జాబ్ అది నేను చూసుకునేవాడిని. కానీ అలాంటిది ఈరోజు ఇంత పెద్ద వేదిక మీద మొన్న లాస్ట్ ఇయర్ గదర్ అవార్డు, ఈ ఇయర్ నేషనల్ అవార్డు. ఇంకా నా లైఫ్లో ఇంతకన్నా నేను ఇంకా పైన చూస్తాను అని అంటే ఏదైనా హై మూమెంట్స్కి వెళ్తానంటే అది నా పిల్లల వల్లే. నాకు తెలిసిపోయింది అది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు నేను చెప్పుకుంటాను ఇప్పుడు అరుణ్ దేవ్ నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటాను నేను. అందులో అయితే తిరగలేదు. థ్యాంక్ యూ టు ఆల్.